2025కి బాలీవుడ్ గట్టిగానే సెండ్ ఆఫ్ ఇచ్చింది. డిసెంబర్ చివరి వారంలో దురంధర్ 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ ఇండస్ట్రీకి కావాల్సినంత జోష్ ఇచ్చింది. న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. అయితే 1000 కోట్ల విషయంలో ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ సమానంగా ఉన్నాయి. ఈ దశలో టాలీవుడ్ అలర్ట్ కావాల్సి ఉంది. మళ్ళీ టాప్ పొజిషన్ ను అందుకునేందుకు అర్జెంట్ గా 1000 కోట్ల చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది. బాలీవుడ్ లో దురంధర్ 1000 కోట్లు దాటడంతో ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ కౌంట్ లో 1000 కోట్ల చిత్రాల సంఖ్య 4కు పెరిగింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్, షారుఖ్ నటించిన 2 బ్లాక్ బస్టర్స్ పఠాన్, జవాన్ మాత్రమే ఇప్పటి వరకు 1000 కోట్ల చిత్రాలు. ఇప్పుడు దురంధర్ లేటెస్ట్ ఎంట్రీ అన్నమాట. అయితే నిన్నటి వరకు 1000 కోట్ల లీడర్ టాలీవుడ్. బాహుబలి 2, కల్కి, పుష్ప 2, RRR చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో నిలిచిన తెలుగు సినిమాలు. దురంధర్ రిలీజ్ కి ముందు 1000 కోట్ల క్లబ్ పై టాలీవుడ్ డామినేషన్ గా ఉండేది. ఇప్పుడు బాలీవుడ్ 4, టాలీవుడ్ 4 1000 కోట్ల సినిమాలతో చెరి సమానంగా ఉన్నాయి. ఈ లిస్టును రీసెట్ చేయాలి అంటే మళ్ళీ టాలీవుడ్ నుంచి లేదా బాలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రెబల్ స్టార్ మూవీ రాజాసాబ్ 1000 కోట్లు కొల్లగొడితే మళ్ళీ 1000 కోట్ల క్లబ్ పై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అవుతుంది. లేదా చరణ్ నటిస్తున్న పెద్ది, అల్లు అర్జున్ కొత్త చిత్రం వారణాసి, స్పిరిట్ రిలీజ్ అయ్యే వరకు టాలీవుడ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.